జై భోలేనాథ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు పాలమూరు డిస్టిక్ నుంచి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసినారు. ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే ఊరు చివరిలో డిసెంబర్ 31 నాడు దావాతులు ఎవరైనా చేసుకుంటే, రేవు పార్టీలు చేసుకుంటే అవి మేము అడ్డుకుంటాం, మేము అవి ఎదుర్కొంటాం, చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఆ వీడియో కొంచెం వాయిస్ మనం విందాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా డిసెంబర్ 31. ఈ రోజు డిసెంబర్ 31 తాగుబోతుల దినోత్సవం. డిసెంబర్ 31 అంటేనే తినాలి, తాగాలి, ఎగరాలి. న్యూ ఇయర్ వేడుకల పేరుతోటి ఈ రోజు డిసెంబర్ 31 తారీఖు రాత్రిన పాలమూరు జిల్లాలో కొన్ని వ్యాపార సంస్థల వాళ్ళు యువతి యువకులను పక్కతో పట్టించడానికి పబ్బు సిస్టంలో, డీజే సౌండ్ సిస్టంలో తిని తాగి ఎగరడానికి కొత్త కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. వాళ్ళు వ్యాపార సంస్థలు పెంచుకోవడానికి యువతి యువకులను పక్కతో పట్టిస్తూ ఉన్నారు. అంతేకాదు పాలమూరు జిల్లాలోని చిట్ట చివరన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల చివరన ఉన్నటువంటి గుట్టలను బేస్ చేసుకుని ఆ చివరన రేవు పార్టీలకు తెరదీశారు. బజరంగ్ దళ్ హెచ్చరిస్తా ఉంది, ఇలాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుడితే ఈరోజు ఖచ్చితంగా అడ్డుకుని చెప్తాం, వీలైతే మొమాటంగా దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వీటిని ఖచ్చితంగా అరికట్టించాలి. జై శ్రీరామ్, జై బజరంగ్ దళ్. బజరంగ్ దళ్ దేనికోసం స్థాపించబడింది? ఒక దేవాలయాలని పరిరక్షించుకోవడానికి, దేవాలయాల దగ్గర ఏవైనా పొరపాటులు చేస్తే దానికి సంబంధించి ఎవడైనా ఏమైనా గుడిని ఏమైనా ధ్వంసం చేయడం కానీ, ఏదైనా ఇబ్బందికరంగా కానీ, దానికోసానికి కదా విశ్వ హిందూ బజరంగ్ దళ్ స్థాపించబడింది. కానీ మీరు గ్రామాలలో చిన్న చిన్నవి చేయడానికి వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఆ గ్రామ పెద్దలు చూసుకుంటారు. కానీ మీరు ఒక దేవాలయంలో ఏమేమి పొరపాట్లు జరుగుతుందో అక్కడికి వెళ్ళి అవి ఎదుర్కోవాలి. పూర్తి హక్కు మీకుంది అవి ఎదుర్కోవడే హక్కు. కానీ మీరు తెలిసి కూడా ఎదుర్కోలేకపోతున్నారు. గ్రామాలలో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తారంటే చెప్పుకోవడానికి వాళ్ళు ఉన్నారు. కానీ మీ స్థాయికి తగ్గట్టుగా మీరు పని చేయండి. మీ స్థాయి ఏంది? బజరంగ్ దళ్ అంటే ఒక సముద్రం లాంటిది. కానీ ఆ సముద్రం లాంటి వచ్చేసి చిన్న చిన్న తప్పులను ఎదుర్కోవడం ఏంటి? మీరు ఎదుర్కోవాలంటే ఎన్నో ఉన్నవి. అతిపెద్ద జాతర ఏదైనా ఉందంటే అది కురుమూర్తి జాతర. ఆ కురుమూర్తి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ వచ్చిన భక్తులకు అక్కడ మొదటి దర్శనం ఏమవుతుంది? మాంసము, మందు షాపులు, మాంసం షాపులు, అడుగడుగున వెంక బొక్కలులా పైసలు ఎక్కువైపోయి దావాతులు చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఒక బల్పు. కానీ రూపాయి కూడబెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఛార్జీ కూడా డబ్బులు లేక పాదయాత్ర అయ్యి ఒక దేవస్థానానికి వెళితే ఆ దేవస్థానం దగ్గర వాళ్ళకు మొదటి దర్శనం ఏమవుతుంది? అది ఎందుకు? వాళ్ళ కోసం చేయండి స్వామి. మీరు ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నావో ఈ వీడియో చూడండి. ఒక 2-3 మంత్స్ నుంచి అయితే ఒక మసాలా అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ మసాలా తయారు చేసి దాన్ని నిల్వ ఉంచి ఇక్కడ కురుమూర్తి జాతరలో అయితే పెట్టి ఎంబడి మనకి ఫ్రెష్ మటన్ అయితే ఉంటుందో మటన్ కొట్టి సో ఆ మటన్ అయితే మనకి మసాలా అంటించి అక్కడ వేడి బుగ్గల పైన మనకైతే మటన్ కాల్చి మనకి మటన్ అయితే ఇస్తారు. సో టేస్ట్ మాత్రం రియల్లీ చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంటుంది. అండ్ మెయిన్లీ మటన్ షాప్ లో చూడొచ్చు, దాదాపు చాలా అంటే కూడా మనకి ఒక 100కి పైగా మటన్ షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో అన్ని రకాల మటన్ షాప్స్ అన్ని దగ్గర కూడా రష్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనకి కురుమూర్తి జాతర అనేది మనకి ఏ లెవెల్ జరుగుతుంది, ఎంత రష్ ఉన్నారని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేయొచ్చు. మటన్తో పాటు చికెన్ బోటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఏ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. సో మెయిన్ చూసినప్పుడు మటన్ ప్రైస్ 700 kg అయితే ఉంది. సో చికెన్ వచ్చేసి 400 kg అయితే సేల్ చేస్తున్నారు. ఆ రోజు మనకి కాల్చిస్తారు. దాదాపు 100కు పైగా మటన్ షాపులు ఉంటే అది దేవాలయమా, మటన్ మార్కెటా? ముఖ్యంగా భక్తులు, మీరు దైవం మీద నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళండి, ఒక దేవస్థానానికి వెళ్ళండి, దర్శనం చేసుకొని రండి. నేరుగా మీ ఇంటికి వెళ్ళేంత వరకు ఏ పొరపాట్లు చేయకండి. కానీ మందే తాగాలి, మాంసమే తినాలి అని అనుకుంటే ఒక బార్ షాప్కో, ఒక మటన్ షాప్కో, మందు షాప్కో వెళ్ళి అక్కడికి చేసుకోండి, అక్కడ తినండి, అది మీ ఇష్టము. కానీ ఒక దేవాలయం కానీ తినడం అనేది ఎంతవరకు కరెక్టు? భక్తులని ఇక్కడ తోలిస్తున్నారు, దేవాలయాల దగ్గర తప్పు మార్గంలో తోలిస్తున్నారు, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరు చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళని ఎదిరించి అడిగేటోళ్ళు లేరు. చెప్పండి మీరైనా అక్కడికి వెళ్ళి. భక్తులు ఇంత పూర్వం నేరుగా దర్శనం చేసుకొని ఇంటి వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసాదం చుట్టుపక్కల ఇళ్ళకి అందరికీ పంచి పెట్టి వచ్చేంత వరకు ఏ మాంసాలు, మందు, ఏ ఒక పొరపాట్లు కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఏమవుతుంది, మనకు దేవస్థానం దగ్గర దర్శనం చేసుకొని వచ్చి రావడమే మందు కోసానికి, మాంసం కోసానికి వెళ్ళిపోతున్నారు భక్తులు. ఆ భక్తులని తప్పు మార్గంలో వెళ్ళకుండా చూసుకోవాలి. ఆ చూసుకోవాల్సిన బాధ్యత మెయిన్గా మీకుంది. దేవాలయాల కాడ జీవహింస చేయకూడదని తెలిసి కూడక షాపులకు పర్మిషన్ ఇస్తున్నారు, మందు షాపులకు, మాంసం షాపులకు. కానీ అది ఎదుర్కొనేది ఎవరు ఎదుర్కొంటారు, ఎవరు మాట్లాడతారు దానికి సంబంధించి? ఒక గ్రామం నుంచి మామూలు కామన్ మ్యాన్ పోయి అడిగితే వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకుంటారా? కానీ మీరు ఉన్నది ఎందుకు?
మీరున్నది ఒక దేవాలయాన్ని పరిరక్షించుకోవడానికే కదా, అక్కడికి వెళ్ళి ఆపవచ్చు కదా వాళ్ళని, ఆ పర్మిషన్ ఇచ్చే వాళ్ళని, పర్మిషన్ తీసుకొని నడిపించే వాళ్ళని. అది ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు? ఈరోజు మనం పురాతన గుళ్ళని దర్శనం చేసుకుంటున్నాము అంటే ఆ గుడికి వెనుక ఎంత కథ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఈ భారతదేశంలో గుడి అనేదే ఉండకూడదని కంకణం కట్టుకొని ఓ పక్క వాళ్ళు, ఓ పక్క వీళ్ళు గుళ్ళు మొత్తం కూలగొట్టుకుంటూ వస్తుంటే మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలని అడ్డు పెట్టి ఆ గుళ్ళని ఈరోజు మనం కాపాడినరు. మన ముందర ఈరోజు ఆ గుళ్ళు కనిపిస్తున్నవి అంటే, కనిపించకుండా పోయిన గుళ్ళు ఎన్ని ఉన్నాయి, కానీ కనిపించిన గుళ్ళని ఇప్పుడు ఉన్న గుళ్ళన్నా మనం సరిగా కాపాడుకుంటున్నామా? అక్కడికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఆ రోజు ప్రాణత్యాగం పెట్టి ప్రాణాలను వదిలేసి ఈరోజు మన ముందరికి పెట్టింది ఇందుకోసానికేనా గుళ్ళని? మెట్టు మెట్టుకు గోవింద పెట్టుకుంటూ పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కిందికి వచ్చి మీరు మటన్ షాప్ కాడికి వెళ్ళి ఇట్లా పోయి తినడం వల్ల మీరు చిటికేసినంత సేపట్ల మీరు చేసింది మొత్తం కాలిపోతుంది. కానీ దర్శనం చేసుకోవడానికి మీరే వెళ్తున్నారని అనుకోవద్దు. దేవతలు, ఋషులు, మహర్షులు ఎందరో వస్తుంటారు సూక్ష్మ శరీరంతో. వాళ్ళు మీకు కనిపించకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మీరు అక్కడ చేసిన పొరపాట్లు ఏదైనా వాళ్ళకు కనిపిస్తేనంటే వాళ్ళు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడేమో, కానీ వాళ్ళు ఆ ఋషులు మాత్రం శపించి వెళ్ళిపోతారు. ఆ శపించిందే మీరు తరతరాల వరకు దాన్ని అనుభవించే తీరాల్సి వస్తుంది. అందుకే దేవాలయాల పట్ల ఎంత జాగ్రత్తతోటి మనం ఉండాలని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్పిపోయినరు. అక్కడ దానం చేసినా ఏం పొరపాటు ఏదైనా చెడు పని చేసినా మంచి పని చేసినా దాని ఫలితం అందుకే రెట్టింపు ఎక్కువ ఉంటుంది. అందుకే దేవాలయాల దగ్గర ఒక దానం అడుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం బయట దానం చేసింది తక్కువ ఫలితం వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి మనం దానం చేసింది చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకని చెప్పేసే కదా దేవస్థానం దగ్గర నువ్వు 10 రూపాయలు 10 పైసలు ఉండని ఓ పండు కాయనో ఆ దేవస్థానాలు మనకు పెట్టిన పులిగోరలోకి వెళ్ళి కొంచెం ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా పెట్టచ్చు వాళ్ళకు, అక్కడ ఉండి అడుక్కునే వాళ్ళకు. అది ఫలితం ఎక్కువ వస్తుంటుంది, అక్కడ చేయడం మంచిది. కానీ అంతే సమానంగా నువ్వు ఏదైనా చెడు పని చేసినావంటే దానికి రెట్టింపు వస్తుంది. మళ్ళీ అది వదులుకోవడానికి నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అది పోదు, ఇంకా నువ్వు ఖచ్చితంగా అనుభవించే తీరుతావు. దేవాలయాలు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంకా అంటే మీ ఊర్లలో చిన్న చిన్న గుడి కానీ పెద్ద గుడి కానీ ఎక్కడైనా సరే మీకు ఒకవేళ తెలియకపోతే అక్కడ చెప్పడానికి పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఒక్కొక్క గుడికి అంటే ఒక నియమం ఉంటుంది. ఆ నియమాలని మీకు తెలియకపోతే వాళ్ళని అడిగి ఆ నియమాల అనుసారం చేయండి, కానీ వాటికి వ్యతిరేకంగా చేయకండి. ఒక ప్రాణిని బలి ఇయ్యమని చెప్పేసి ఏ దేవాలయం చెప్పది, కానీ మనం తినడానికి మనం తాగడానికి అక్కడ మొత్తం అపచారాలు చేస్తున్నాము. కానీ అది చేయాలనుకుంటే బయట ఎక్కడైనా చేసుకోండి, మీ ఇంటి దగ్గర చేసుకోండి, ఎక్కడికైనా మీరు మీ ఇష్టం. దేవాలయాలు కూడా చేయకూడదు. దేవాలయాలు చేయడం వల్ల అసలు చాలా పాప మూట కట్టుకొని పోతారు తప్ప మీరు వచ్చి పుణ్యం మూట కట్టుకొని పోయేది ఏముండదు. దేవాలయాల దగ్గర యజ్ఞాలు చేస్తుంటారు. ఆ యజ్ఞాలు చేస్తుంటే ఆ యజ్ఞాలకు పూర్వం దేవతల కాలంలో కూడా యజ్ఞాలు చేసేటప్పుడు ఆ రాక్షసులు వచ్చి అక్కడ ఆ యజ్ఞంలో మాంసము, రక్తం చుక్కలు వేసి ఆ యజ్ఞాన్ని చెడగొట్టేవాళ్ళు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆ రాక్షసుల రూపంలో మనమే అక్కడ ఉండి ఆ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాము, మనమే చెడగొడుతున్నాము ఆ రాక్షసుల రూపంలో ఉండి. ఒక దేవాలయం దగ్గర కురుమూర్తి జాతర ఒకటే కాదు, కందూరుకు వెళితే కాశీకి వెళ్ళలేని వాళ్ళు కొడుక కందూరుకు వెళ్తే మేము కాశీకి పోయినంత ఫలితం వస్తుంది. ఇదే మాకు దక్షిణ కాశీ అని చెప్పేసి భావనతోటి ఎందరో భక్తులు వెళ్తున్నారు. కానీ ఒక శివాలయము, రామలింగేశ్వరం టెంపుల్, అక్కడ శివాలయం ఉంటే ఆ శివాలయం దగ్గర కొడుక మాంసము, మందు అమ్ముతున్నారు. ఇది గ్రామాలలో పెద్దలకు తెలుసు. మీరు చెప్పండి, మీ పక్కల వాళ్ళ కానీ మీ పిల్లల కానీ ఏదైనా పొరపాటు చేస్తే చెప్పండి. ఈరోజు ఎవరైనా ఏదైనా జాతరకు వెళ్తే మేము వెళ్ళొచ్చినా అని చెప్తానంటే వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఆ జాతర కాడికి ఎందుకు పోయినావు, మందు తాగడానికి పోయినావా, మాంసం తినడానికి పోయినావా అని చెప్పే దుస్థితికి వచ్చేసింది. అలా కాదు, మీరు చెప్పండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయండి అని చెప్పేసి మీ పిల్లలకు మీ వాళ్ళకు చెప్పుకోండి. కానీ మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మీరే కదా చెప్పాల్సింది పెద్దలు. భక్తులకు తెలిస్తేనంటే వాళ్ళు ఏమీ అపచారాలు చేయరు, తెలియకనే అలా చేస్తున్నారు. మనం ఎవరైనా అక్కడ చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు అక్కడ మందు షాపులు, మాంసం షాపులు తీసేస్తానంటే వాళ్ళు నేరుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ ఉండడం వల్లనే వాళ్ళు తినాలి, తాగాలి, ఇదే ఆచారం అని అనుకుంటున్నారు.
కానీ ఇప్పటికైనా మనం ఆపకపోతేనంటే భావి తరాల వాళ్ళు తరతరాల నుంచి ఇది ఇలానే కొనసాగుతుంది, మనం కూడా ఇలానే చేద్దామని అనుకుంటారు. కానీ ఇప్పటికైనా మీరు చెప్పండి, ఇది దాదాపు ఇది పూర్వం నుంచి వస్తున్నది కాదు, ఒక 20-25 సంవత్సరాల నుంచి సంవత్సరం ఎక్కువ అవ్వుకుంటూ వస్తుంది. రోజు రోజుకు పోయిన సంవత్సరం ఎన్ని షాపులు ఉన్నవి ఎంత అయితే ఉందో ఈ సంవత్సరం వచ్చేసరికల్లా ఇది ఒక 3-4 షాపులు ఎక్కువైపోతున్నవి. అలానే భక్తులు కూడా ఎక్కువ అవుతున్నారు. కానీ తినటాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తినడానికి వెళ్తున్నారు. కుండల పైన వేద మంత్రాలతోటి లోక కళ్యాణము, కుండల కింద ఈ ముస్లిం వాళ్ళ హలాల్ అనే మంత్రాలతో లోక వినాశనం. ఓ పక్క మన గుళ్ళు కూలగొట్టుకుంటూ వస్తున్నారు, వాళ్ళు మన గుళ్ళని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళకు మన గుడి దగ్గర పర్మిషన్ ఇచ్చి షాపులకు పెట్టుకోవడం ఏంటి? మనాళ్ళు వెళ్ళి ఎక్కడైనా మసీద్ దగ్గరికి వెళ్ళి మాంసం అమ్ముతున్నారా? ఒక పందికూర ఒక మసీద్ దగ్గర అమ్ముతున్నారా? మన్నళ్ళే కదా అక్కడ పర్మిషన్ ఇచ్చి మీరు ఈ దేవాలయాన్ని కాడ అమ్ముకోండి అని చెప్పేసి ఇవ్వడానికి. మనకు ఆలోచన ఉండాలి కదా వాళ్ళకు, అసలు ఇవ్వాలని ఇవ్వకూడదు అని చెప్పేసి. అసలు మొత్తానికి మాంసమే ఎవ్వరికి ఇవ్వకూడదు, కానీ మన దేవాలయాలు కూడా వాళ్ళ అధికారం చెలాయించడం ఏది వాళ్ళది. ఎంతమందిని ఎన్ని గుళ్ళని కూలగొట్టరు, ఎంతగానో ఇప్పటికీ ఎందరో దానికోసం పోరాడుతున్నారు మళ్ళీ గుళ్ళని రిటర్న్ తెచ్చుకోవడానికి, మన దేవాలయాలను మళ్ళీ మనం సొంతం చేసుకోవాలని చెప్పేసి. అక్కడ మాంసం షాపులు అమ్మేది మన హిందువులు కూడా చాలామంది, 50% మంది వరకు మనోళ్ళే ఉంటారు హిందువులు. మీరు అక్కడ మాంసం అమ్మకండి. మీరు ఒకవేళ మీకు బతుకుదిరివే కావాలనుకుంటే ఎక్కడైనా ఒక టౌన్కి వెళ్ళండి, మీ ఊర్లలో పెట్టి అమ్ముకోండి. కానీ ఇక్కడ పెట్టి అమ్మడం వల్ల వచ్చే భక్తుల యొక్క అక్కడ చూసినాడు తినాలి తాగాలి, పూర్వం తిన్న మనసు కాబట్టి అక్కడ ఉంటే తినాలనిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ తినడం వల్ల వాళ్ళ భక్తి చెడిపోవడానికి కారకులు మీరే అవుతుండ్రు కాబట్టి పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఛానల్ డెవలప్ పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి కందూరుకు వెళ్తే కందూరులో మాంసం మంచిగా కాల్చిస్తారు, మాంసం షీకీలు బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. కురుమూర్తికి వెళ్తే అక్కడ మాంసం 2 నెలల నుంచి మసాలాలు మక్క పెట్టి అమ్ముతుంటారు, స్పెషల్గా ఉంటుంది. అసలు ఎక్కడైనా ఒక దేవాలయం గురించి చెప్పాలంటే ఆ దేవాలయం ప్రత్యేకత చెప్పాలి కదా. అక్కడ ఉన్న లోపల ఉన్న మూర్తి మూల విరాటి ఎలా వెలిసిండో, ఆ గుడి చరిత్ర ఏంది, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రని చెప్పాలి మీరు. కానీ మీ యొక్క వ్యాపారాలు పెంచుకోవడానికి కూడా అసలు అంత తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అసలు అలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు మీ ప్రచారాలు పెంచుకోవాలనుకుంటే దాన్ని ఇంకా వేరే ఏవైనా చెప్పుకోండి. ఒక దేవస్థానాన్ని తప్పు చేసి చూపించుతుంటే కూడా ఇది అడిగేటోడు ఎవరు లేడు. ఒక దేవాలయంలో మాంసం స్పెషల్ అని చెప్పుకోవడానికి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు మనసుకు? తిరుపతిలో లడ్డు ప్రసాదంలా కల్తీ జరిగిందని చెప్పేసి మనం అందరం ఎంతో బాధపడ్డాము. కానీ ఈరోజు మన దేవాలయాల కన్నే మాంసం పెట్టి మన దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాము? మనమే ఎదుర్కోవాలి కదా, మనమే ఎదిరించి మాట్లాడాలి, మన దేవాలయాన్ని మనమే పరిరక్షించుకోవాలి. గ్రామాల నుంచి పెద్దలు చెప్పాలి పిల్లలకు, వాళ్ళకు చెప్పి ఇది వద్దు ఇంకా మనకు అని చెప్పుకున్నాలి పెద్దలు పిల్లలకు. కానీ అది చెప్పాల్సిన పెద్దలు కూడా ఏమంటలేరు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతుండ్రు. ఈ దేవాలయం ఎంత దూరం అయితే, దేవాలయ ప్రాంగణం ఎంతైతే ఉంటుందో ఆ ప్రాంగణంలో ఎలాంటిది కూడా మాంసము మందు అనేది అపవిత్రానికి కావాల్సిన ఏ ఒక్కటి కూడా అక్కడికి రానివ్వకూడదు అనేది ఒక నిబంధనలు పెట్టాలి. చెప్పండి మీరు కూడా. దేవాలయం అంటేనే పుణ్యభూమి అంటారు, పుణ్యభూమి ధర్మభూమి అంటారు. అసలు పుణ్యభూమి అంటే అక్కడ ప్రాణులను అన్నిటిని చంపుతుంటే, మూగజీవులను చంపుతుంటే అది పుణ్యభూమి ఎందుకు అవుతుంది? పాపభూమి కింద మారుతుంది కదా. అన్ని ప్రాణులు అక్కడ అన్ని సమానంగా అన్ని మంచిగా సురక్షితంగా ఉంటే అది పుణ్యభూమి అని అంటారు. అక్కడ అన్ని ప్రాణులను చంపుతూ ఉంటుందంటే అది పాపభూమి కిందికి మారుతుంది. ధర్మభూమి అంటే ధర్మం అక్కడ ధర్మం వేయడం మనుషులకు మాత్రమే ధర్మమా? ఒక మూగజీవులకు వేరే ప్రాణికి, ప్రతి ప్రాణికోటికి అన్నిటికీ ధర్మం అంటే అన్నిటికీ వర్తిస్తుంది. మనుషులకు ధర్మం వర్తిస్తుంది, ఒక ప్రాణులకు మూగజీవులకు ధర్మం వర్తించదా? అక్కడికి తీసుకుపోయి వాటిని చంపడం వల్ల అది
పుణ్యభూమి నుంచి పాపభూమి కిందికి మారుతుంది, ధర్మభూమి నుంచి అధర్మం భూమి కిందికి మారుతుంది మన దేవాలయాల దగ్గర. దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మన దగ్గర నడుస్తుంది. మన ఈ కురుమూర్తి కందూరు ఒకటే కాదు, ఇంకా చిన్న చిన్న దేవాలయాల కూడా ఈ ఆచారాలు మొదలు పెట్టిండ్రు. కానీ ఎవరైనా ఆ గ్రామస్తులు అక్కడక్కడ ఇవి వద్దు, ఇంకా మీరు ఒకవేళ మాంసం ఏమైనా తినాలనుకుంటే మీ ఇంటికాడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పింటే బాగుండు. కానీ ఇది ఇప్పటితోనే ఆగపోతుందంటే ఇక పూర్వం వచ్చే వాళ్ళు కూడా ఇది ఆచారం అని చెప్పేసి ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇంకా మన దేవాలయాల భ్రష్టు పట్టిపోతాయి. విదేశీ మతాల వాళ్ళు ఇప్పటికే మనల్ని కించపరుస్తూ ఉంటారు, వాళ్ళకు ఇది ఆయుపట్టుగా మారిపోతుంటుంది. సర్వ ప్రాణులని సమదృష్టితో చూడమని శ్రీకృష్ణుడు చెప్పిండు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్క గ్రంథం కూడా అలా చెప్పలేదు. కానీ అదే ఈరోజు మనము దారి తప్పి వెళ్ళిపోతుంది. మన ఆ సర్వ ప్రాణులను రక్షించాల్సిన మనమే వాటిని తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర ఎవరైతే ఆయన శ్రీకృష్ణుడు చెప్పిండో ఆయన ముందరనే మనం వాటిని వేసి మేకలను గొర్రెలను కోస్తూ ఉంటుందంటే అసలు ఆయన సంతోషపడతాడా మనం ఇలా చేస్తున్నామని చెప్పేసి. ప్రపంచ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనమే సర్వప్రాణి సమదృష్టిలో చూస్తామని చెప్పేసి చెప్తున్న వాళ్ళు ఈరోజు మీరేం సుఖమా, మీరు కూడా ఇలా చేస్తుండ్రు కదా, మీ దేవాలయాల కానీ ఇలా చేస్తుండ్రు, మేము చేయడం తప్పేమిటి అని చెప్పుకునే స్థితికి వచ్చేసినాము. పిల్లల కానీ పెద్దల కానీ ఎవరికి ఏ కష్టం, ఏ చిన్న కష్టం వచ్చినా సరే వాళ్ళు చెప్పుకోలేని, ఇంట్లో చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఒక దేవాలయానికి వెళ్ళి చెప్పుకుంటారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు మీరు ఒకవేళ దాడులు చేయాలనుకుంటే అక్కడున్న మందు షాపుల మీద, అక్కడున్న మాంసం షాపుల మీద అక్కడికి వెళ్ళి చేయండి దాడులు. ఎవరికో పైసలు ఎక్కువైపోయి మస్తీ ఎక్కువైపోయి దావతులు చేసుకునే వాళ్ళని ఆపే కంటే మీరు ధర్మాన్నే తప్పుదారిన తోలిస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీకు శాతనైతే అక్కడ ఆపండి. జై హింద్.